తీసుకోవాల్సిన ఇనిషియేషన్ ఏంటంటే, ఇప్పుడు ఉదాహరణకు తెలుగు ఉందనుకోండి, మేము చదువుకున్నప్పుడు తెలుగు తప్పనిసరిగా ఉండేది. 12th క్లాస్ వరకు తెలుగులో చాలా మంచి సిలబస్ ఉండేది, క్లాసికల్ లిటరేచర్ అంతా ఉండేది. తర్వాత గ్రాడ్యుయేషన్కి వస్తే 2 years తెలుగు పేపర్ మేము రాయాల్సిందే, అది మస్ట్ గ్రాడ్యుయేషన్లో. సో ఆ తెలుగుకి మంచి ప్లేస్ ఉండేది. ఆ తెలుగు నేర్చుకోవటం ద్వారా మనకి తెలుగు సాహిత్యంలో ఉన్న విలువలన్నీ వంటబట్టేవి, దాని మీద ఆసక్తి వచ్చేది, మంచివి అనేది తెలిసేది. ఇప్పుడు ఏంటంటే అసలు తెలుగు లేదు, తెలుగు రాదు, తెలుగు ఎవరికి అక్కర్లేదు, భాష కానీ సాహిత్యం కానీ. ఇంగ్లీష్ వచ్చా మనకి రావు. హౌ ఆర్ యూ, వాట్ ఆర్ యూ డూయింగ్, హౌ అంతే. ఒక్కళ్ళు సరైన ఇంగ్లీష్ మాట్లాడలేరు. ఎంఏలని వస్తున్నారు, వాళ్ళు ఒక అప్లికేషన్ ఫామ్ కూడా సరిగ్గా కరెక్ట్గా ఫిల్ చేయలేరు, ఒక లీవ్ లెటర్ ఇంగ్లీష్లో సరిగ్గా రాయలేరు, తెలుగులో అసలే రాయలేరు. ఉభయ భ్రష్టత్వం అనే దానికి చిహ్నం అనమాట. మనం పెద్ద కుటుంబాల నుంచి వచ్చి చాలా మంచి స్కూల్స్ లో చాలా మంచి ఎన్వైరన్మెంట్ ఉన్న ఇళ్లల్లో పెరిగి వాళ్ళ పేరెంట్స్ చాలా ఎక్స్పోజర్ ఉన్న వాళ్ళైతే వాళ్ళకి బెనిఫిట్ అవుతుంది. కానీ ఫస్ట్ జనరేషన్ లో చదువుకుంటూ ఇంట్లో ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళు లేకుండా ఉన్నటువంటి మొదటి తరపు విద్యార్థులు మాత్రం చాలా ఇదవుతున్నారు. ఇది నాకు ఒక కాన్స్పిరసీ అనిపిస్తుంది అనమాట. అంటే కొన్నాళ్లేమో అసలు వాళ్ళని బడికి రావద్దన్నాం, మీరు చదువుకోవద్దన్నాం. వచ్చినటువంటి వాళ్ళకి అర్థం కాని భాష, వాళ్ళ జీవితాలతో సంబంధం లేని చదువు నేర్పి పంపుతున్నాం.